హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయలో శనగపప్పు వేసి కూర చేయబోతున్నాము. చాలా బాగా వచ్చిందండి. నేను కూడా ఫస్ట్ టైం పొట్లకాయ అయితే వండాను. చాలా టేస్ట్గా ఉంది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి చపాతీతో తింటే. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మొత్తం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొట్లకాయ పెద్ద పొట్లకాయ అండి. ఇక్కడ నేను చాకుతో పైన పొట్టంతా రిమూవ్ చేసుకుంటున్నాను. పొట్లకాయ పైన ఇలా తెల్లగా ఉంటుంది కదా, ఆ పైన పొట్టంతా ఇలాగా మనము చాకుతో ఎలా గనుక చేసామంటే మొత్తం వచ్చేస్తుందండి. ఈ పొట్లకాయ పెద్దగా ఉంది. నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. చాలా పెద్ద పొట్లకాయ అండి. ఇలా పైన ఈ లేయర్ అంతా తీసేసి చక్కగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా వస్తుందో, తెల్లగా వస్తుంది పిండిలాగా. ఇది తీసేసి 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మనము బీరకాయలని అయితే ఎలా కట్ చేస్తామో అలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం బీరకాయలు కట్ చేస్తాం కదా, చూసారా వీడియోలో చూపించినట్టు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దీనిలో పిక్కలు కూడా ఉన్నాయండి. ఇలా చూసారు కదా, పిక్కలు పెద్ద పెద్ద పిక్కలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము ఒక బౌల్లో వేసి చక్కగా కొంచెం ఉప్పు పసుపు వేసి గట్టిగా ఇలా మొత్తం కలుపుకొని గట్టిగా పిండుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో వాటరు కొంచెం పసరవాసన వేస్తుందండి. ఇలా ఉప్పు పసుపు వేసి కనుక గట్టిగా మనము పిసికి ఇలా కలిపామంటే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ పోయిన తర్వాత మనం కూర వండుకున్నట్టయితే పసరవాసన వేయకుండా బాగా వస్తుందన్నమాట. చక్కగా ఇలా మనము కలుపుతూ గట్టిగా పిండి ఇవ్వాలండి, వాటర్ అంతా పోయేటట్టుగా. చాలా బాగుంది పొట్లకాయ కూర. నేను ఎప్పుడు కూడా తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాను. అలాగే పాలు పోసి కూడా వండుతారంట, పాలు వేస్తారు. అలానే నువ్వుపప్పు కూడా వేసి వండుకుంటారంటండి ఈ కర్రీ, పొట్లకాయ కర్రీ. నేను ఎప్పుడు కూడా వండలేదు కాబట్టి శనగపప్పు వేసి వండాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మొత్తం ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాము. దీనిలో వాటర్ వేయకపోయినా వాటర్ మట్టుగా ఎక్కువ వస్తుందండి కూర. ఈ కూరకి చాలా వాటర్ వచ్చింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చి శనగపప్పు కొంచెం వేసుకుంటున్నాను నేను. 2 పచ్చిమిరపకాయలు ఈనిల్లా కట్ చేసుకొని ఒకసారి మనము ఇలా ఆయిల్లో వేపుకోవాలండి. ఈ తాలింపు గింజల్ని చక్కగా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా మొత్తం ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొంచెం మినపప్పు కూడా వేసుకోండి, ఉంటే తాలింపులో బాగుంటుంది స్మెల్. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవడమే. చాలా బాగుందండి కర్రీ అయితే. వేడివేడి రైస్లో కూడా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంది. నేను చపాతీ చేశానండి. చపాతీతో అయితే ఈ కూర చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎందుకంటే మనము శనగపప్పు కూడా వేసాం కాబట్టి శనగపప్పు నేను కొంచెమే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీనిలో పొట్లకాయ ముక్కలను అయితే వేసేద్దాము. చూసారు కదా, నేను గట్టిగా వాటర్ అంతా తీసేసానండి, పిండి వాటర్ అంతా తీసేసాను. అయినా సరే వాటర్ లాగా వస్తుంది అనమాట మనము కూర వండేటప్పుడు. ఇందులో ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి. అలాగ మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది. దీంతో పాటు మనము శనగపప్పు కూడా వేసుకుందాము, ఎందుకంటే 2 కూడా ఒకేసారి ఉడికిపోతాయి. శనగపప్పు మరి ఉడకబెట్టవలసిన పని లేదు కదా. దీంతోపాటు వేసేసి ఒక 4-5 నిమిషాలు కనుక చిన్న మంట మీద ఉడికించుకున్నామంటే చక్కగా శనగపప్పు, ఈ పొట్లకాయ ముక్కలు 2 కూడా సమానంగా ఉడికిపోతాయి అన్నమాట. మరి ఎక్కువ పని ఉండదు మనకి. శనగపప్పు వేయడం వల్ల కూర చాలా బాగుందండి. టమాటాలు కూడా వేయలేదు, నేను మామూలుగా వండేసాను. టమాటాలు వేసినా మరి ఎలా ఉంటుందో, కానీ ఇంకోసారి అయితే టమాటాలు వేసి ట్రై చేస్తానని ఇలా మామూలుగా టమాటాలు వేయకుండా ట్రై చేశాను కూర. ఇందులో ఇప్పుడు మనము కొంచెం పసుపు కూడా వేసుకొని
చక్కగా ఇలా ఒకసారి కలుపుకుందాము. సాల్ట్ లాస్ట్లో వేసుకుందామండి. సాల్ట్ కానీ ముందు వేసామంటే ఈ పెసరపప్పు అనేసాను. శనగపప్పు ఉడకదండి. ముందల ఉప్పు వేయకూడదు. మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పు కనుక వేసామంటే కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం 4 నిమిషాలు. 4 నిమిషాలు మూత పెట్టామంటే చక్కగా శనగపప్పు మెత్తగా ఉడికిపోద్దండి. నేను ఇందాక తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు దీనిలో వేసి చక్కగా మూత పెట్టేసుకుందాము. దీంతోపాటు వేగిపోతుంది అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది. ఎందుకంటే మనము 4 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటాం కదా, అందుకు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను 4 నిమిషాలు అయిన తర్వాత అయితే మూత తీస్తున్నానండి. చక్కగా చూశారు కదా, ఆ ఆవిరితోనే శనగపప్పు ఈ పొట్లకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఇందులో ఇప్పుడు మనము కారం, ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. అంతే, ఇంకేమీ అవసరం లేదు. ఇందులో మసాలాలు ఏమీ ఎక్కువ యూజ్ చేయవలసిన అవసరం అయితే లేదు. బాగుంటుందండి కూర. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి. చక్కగా ఒకసారి ఇలా కలుపుకొని మనము మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కారం, గరం మసాలా పౌడర్ వేసాం కాబట్టి ఇంకో 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చక్కగా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. లాస్ట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి వాటర్ కూడా వేసుకుందాము. లాస్ట్లో చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకొని 2 నిమిషాలు చక్కగా కుక్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది కూర. మీ దగ్గర ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 నిమిషాలండి, మూత పెట్టేసి తీసేద్దాం మళ్ళీ. చూసారు కదా, చక్కగా వాటర్ తోటి మనకి కర్రీ దగ్గరగా ఉడికిపోయింది కదండి. రెడీ అయిపోయినట్టే. ఈ మాత్రం వాటర్ అయితే ఉండాలి. ఎందుకంటే చపాతీ, రైసు దేనిలోకైనా ఈ వాటర్ ఉండాలి. చూసారు కదా, చక్కగా శనగపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మనము చేయితోటి నొక్కితే ఎలా మెత్తగా ఉడికిందో తెలుస్తుంది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీనిలో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి చక్కగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో ఈ కర్రీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.